హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ మాకు తెలిసిన వాళ్ళు మునగాకు తెచ్చి పెట్టారండి. అయితే నేను ఒక్కదాని ఇంట్లో ఉన్నాను కదా, ఇవన్నీ మునగాకు నేను క్లీన్ చేసి అది ఎలా ఉండాలి చూపిస్తాను, చూసేయండి. ఇది మా ఊర్లో అయితే ఎక్కువగా తింటారు. అందుకే నాకు తెలిసిన వాళ్ళు జొన్నపడు నుంచి తీసుకొచ్చి ఇచ్చారండి. ఇవన్నీ నేను క్లీన్ చేసి నేను వండుకుంటా ఎలాగుంది ఏంటని. ఇది క్లీన్ చేసుకుంటాకి చాలా టైం పడుతుంది. అందుకే నాకైతే తలనొప్పి వచ్చేసింది. ఎన్ని క్లీన్ చేసుకోవాలంటే మామూలు మాటలు కాదు కదా. అయినా క్లీన్ చేస్తున్నాను చూడండి, ఎలా నీట్గా క్లీన్ చేశాను. తర్వాతే వాష్ చేయాలి, శుభ్రంగా వాష్ చేసి అది కొంచెం వాటర్ ఆరిందే వరకు పెట్టాలి. దీనికి కావాల్సింది ఏంటి చూపిస్తున్నాను. నేనైతే ఎల్లుల్లిపాయ తాలింపులు, ఎండుమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతాయండి. దాంట్లో పసుపు కారం ఏం పెట్టరు. ఇంకా ఆయిల్ కొంచెం వేస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్ వేసి కాసేపు కొంచెం హీట్ ఆయిల్ అయిపోగానే ఇంకా తాలింపులు వేయాలి. అంతే అండి. ఇది మంచి రెసిపీ. ఇది మన ఆరోగ్యంకి చాలా చాలా బెనిఫిట్ వస్తాయి. అందుకే నాకు ఇష్టమని నేను వండుతున్నాను. సరే, మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను ఇది ఎలా ఫ్రై చేసుకోవాలి అని నేను వీడియో పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి. అయితే ఏమైందంటే ఈసారి కూడా ఒకసారి చూపిస్తాను ఎలాగా వండాలి అని. చాలా సింపుల్ అండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. తింటాను కూడా సూపర్ టేస్ట్ వస్తాయి. పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరూ తినవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. చెప్పాను కదండి, కొంచెం లైట్గా ఉప్పు వేస్తే సరిపోతాయి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసాను అనుకో తొందరగా పట్టేస్తుంది. అందుకే కొంచెం వేస్తే సరిపోతాయి. ఇంకా సిమ్లో పెడితే ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. మాకైతే చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు వచ్చి ఇచ్చినా నేను వండేసుకుంటాను. ఎక్కువ టైం పడదు కాబట్టి. ఇంకా ఈ ఆకు మునగ ఆకు పప్పులో కూడా వేస్తే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అదిగోండి, రెడీ అయిపోయింది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. బాయ్ బాయ్.